అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. మీరు చూస్తున్న ఈరోజు ఈ వీడియోలో శ్రీ క్షేత్ర పాపనాశి మహాదేవ్ దేవస్థానం బీదర్ కర్ణాటక జిల్లాలో ఉన్నదండి. ఇది బీదర్లో ఉంది. బస్టాండ్కి 3 కిలోమీటర్ల నుంచి దూరంలో ఉంటుందండి ఈ దేవస్థానం అనేది. బీదర్ నుంచి బస్టాండ్ నుంచి పాపనేశ్వర ఆలయం లేక పాపనాశ మహాదేవ దేవస్థానం అని అంటారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ నగరంలో ఉన్న ప్రముఖమైన శైవ క్షేత్రం ఇది. ఈ ఆలయం అనేక శతాబ్దాల పురాతనమైనది. పాప అంటే పాపాలు, నాశ అంటే నాశనం. ఈ ఆలయాన్ని దర్శించిన వారికి పాపాలు పోతాయని నమ్మకం. పురాణాల ప్రకారం శ్రీరాముల వారు లంకల యుద్ధం తర్వాత బ్రహ్మహత్య పాతకాన్ని నివారించుకునేందుకు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు చెప్తారు. ఆలయం 12వ శతాబ్దం కాలానికి చెందినది. ఇది కాళ్యాణి చాణక్యుల కాలంలో నిర్మింపబడింది. తర్వాత బహమని సుల్తాన్లు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. తర్వాత ఇక్కడి పరిసరాల్లో ఎక్కువ యోగులు, సన్యాసులు ధ్యానం చేసి గుహలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. వీటిలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి, ఈ నరసింహస్వామి, సరస్వతి వంటి వారు ప్రముఖ గురువులు ఉన్నారని చెబుతారు. ఆలయ నిర్మాణ శైలి అనేది 3 శివలింగాలు అనేవి ఉంటాయండి. ఆలయంలో గర్భగుడిలో ఒక శివలింగమును, సైడు ఇంకా 2 శివలింగాలు ఉంటాయి. అలాగే ఈ ఆలయం చాణక్యుల శైలిలో నిర్మింపబడింది. తర్వాత మరాఠా మరియు ఇస్లామిక్ నిర్మాణ శైలి ప్రభావం కూడా కనిపిస్తుంది. ఆలయానికి ముందు భాగంలో పాపనాశి తీర్థం అనేది ఒక సరస్సు అనేది ఒకటి ఉందండి. అది మీరు వీడియో ఎండింగ్లో మీరు చూస్తారు. అదే పాపనాశి సరస్సు అన్నమాట. ఈ ఆలయంలో నైరుదిశలో ఉన్న సహజ నీటి ఊట, దాన్నే పాపనాశు ఇది అంటారు. అలాగే భక్తులు ఇందులో స్నానం చేసి పాపాలు పోతాయని భావిస్తారు. అలాగే మహాశివరాత్రి, కార్తీక మాసాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇది బీదర్ నగరానికి బస్టాండ్ దగ్గర నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. శివనగర్ వద్ద ఉంటుంది. బీదర్ ఉద్గిర్ రహదారి పైన ఉంది. ఇది శివభక్తులకి పవిత్ర క్షేత్రం. ఈ క్షేత్రంలో ఆడవారు కూడా శివ నామాలనేది పెట్టుకుంటారు, విభూతితో నామాలన్నీ పెట్టుకుంటారు. మీరు చూస్తున్నది శివలింగాలండి. ఇక్కడ మనం కూర్చొని పూజ చేసుకోవచ్చు, స్వయంగా పూజ చేసుకోవచ్చు. ఆలయంకి ఎడమవైపులో ఉంటుంది శివలింగాలకి వరుసలో 3 ఉంటాయి. ఇలా మనం ఎంతో ఆధ్యాత్మికంగా ప్రశాంతమైన వాతావరణం, కొండలకి దిగువ భాగంలో ఉందండి ఇది. మీరు చూశారు కదా, ఎండింగ్ జర్నీలో కూడా చూడండి. అసలు చాలా కొండని తొలిచి ఎప్పుడో రాముల వారు టైంలో కట్టారు. తర్వాత ఇది ప్రతిష్ఠ జరిగి తర్వాత కాలానుగుణంగా మార్పులు అవుతూ వచ్చిందని అందరూ చెబుతున్నారు. మామూలుగా పురాణాలు కూడా చెబుతున్నాయి. మేము సేకరించిన వివరాల ప్రకారం కూడా అలాగే ఉంది. మీకు వీడియో ఎండింగ్లో 4 రకాల మార్పులతో ఈ దేవాలయం అనేది మీకు ఫోటోలని పెడుతున్నాం. మీరు చూస్తున్నారు కదా, ఈయనే పాపనాశేశ్వర పాపనాశ్ మహాదేవ్ వారు. చూస్తున్నారు కదా. నమస్తే. ఈ ఆలయం వెనుక నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొంతసేపు ధ్యానం చేసుకునేవారు ధ్యానం చేసుకోవచ్చు. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఎడం చేతపు శివలింగం ఉంటుందండి. ఆ శివలింగం దగ్గర చెట్టు ఉండి ఒక శివలింగం అనేది ఇలా ఉంటుంది. ఈ శివలింగానికి మనం స్వయంగా వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని అభిషేకం చేసుకోవచ్చు. అంటే లోపల కొబ్బరికాయ కొట్టే వస్తు అనేది లేదు. అభిషేకం చేసుకునే వరకే లోపల అవకాశం ఉంటుంది. ఇది బయట ఉన్న ఇదండి. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నది ఆలయ వెలుగురు భాగం అన్నమాట. మన ఈ స్వామివారికి ఎదురుగా ఉన్న మెట్లు అన్నమాట ఇది. తర్వాత సైడు ఒక మందిరం అనేది ఉందండి. మేము అక్కడికి వెళ్ళలేదు, చిన్న మందిరం ఉంది. అలాగే
ఈ స్వామివారి గుడి కానించి ఇలా కొద్దిగా పైకి వెళ్తే మెట్ల మార్గం కాలినడకన మార్గంలో పైకి వెళ్తే ఇది అమ్మవారు గుడి అండి. ఇది ఈ అమ్మవారి గుడి అంటే మేము వెళ్ళలేదండి, గతంలో వెళ్ళిన వాడి వీడియో మీకు పెడుతున్నాము. అమ్మవారి గుడి ఇది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది మనం ఈ అమ్మవారి గుడి దర్శనం చేసుకుని వచ్చిన వీడియోను ప్లస్ ఈ పాపనాశి స్వామివారి దేవస్థానం చూస్తారు కదా. ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం మనం. రిటర్న్ మార్గం ఇది కొండల మధ్యలోంచి వెళ్తుందంటే రెండేపులో కొండలు ఉంటాయి, మధ్యలో రహదారి ఏర్పాటు చేసినట్టుగా ఉంటుంది. ఇది చాలా సుందరమైన ప్రదేశం అండి. చాలా ఆహ్లాదంగా మనం వెళ్ళిన తర్వాత ఎంతో ప్రశాంతత అనేది స్వామివారి దగ్గర ప్రశాంతంగా ఉంటుంది. సిటీ కొద్దిగా అంటే బస్ స్టాండ్కి దూరంగా ఉంటుంది. ఇలా మనం జర్నీ చేసుకుంటా రిటర్న్ జర్నీలో వస్తామండి. వచ్చేసి కానించి ఇప్పుడు మీరు ఎండింగ్లో చూస్తారు కదా, చూసిన కానించి అప్పుడు ముందుకు వెళ్తే పాపనాశి సరస్సు అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఎండింగ్కి వచ్చాం కదా, ఇక్కడి నుంచి మీరు ముందుకు వెళ్ళాలి. ఈ ముందుకు వెళితే పాపనాశి సరస్సు అనేది అక్కడ మనకు కనబడుతుంది. మీరు చూడొచ్చు, వీడియోలో చూడొచ్చు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మేము ఇటువంటి వీడియోలు ఎన్నో మీకు అందించలాగా ఉంటుంది. ఇదండి మీరు చూస్తున్నది పాపనాశి సరస్సు అనేది. ఇది మనం ఆలయం వెలుపల నుంచి చూస్తుంటే ఏమో ఇది కనబడుతుంది, కాకపోతే అటు నుంచి మార్గం అనేది లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది గతంలో ఆలయ ఫొటోస్ అండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.